కొంతమంది బాగా డబ్బు సంపాదించాలని, ఆస్తిపాస్తులు సంపాదించాలని, పేరు సంపాదించాలని, ఫలానా కంపెనీలో ఉద్యోగం సంపాదించాలని కోరిక. మరికొంతమందికి ఫలానా ఇల్లు కొనాలని, ఖరీదైన కారు కొనాలనే ధ్యేయం కలిగి ఉంటారు. మరికొంతమంది అందంగా ఉండాలని తాపత్రయపడతారు. కానీ ఆ రోజు జ్ఞానులు కలిగి ఉన్నది ఒకటే ఆశ, ఒకటే ధ్యాస. అదేమిటంటే ఆ తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రమును చూచి లోకరక్షకుడు జన్మించాడన్న సత్యమును గ్రహించి ఆ రాజును కనుగొనవలెనని యెరూషలేమునకు వచ్చారు. భూమి మీద పరిపాలించే సాధారణమైన రాజు వంటి రాజు కాదు, వారు కనుగొనవలెనని తలంచిన రాజు రారాజు, ప్రపంచాన్ని సృష్టించిన, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. ఆయనే లోకరక్షకుడు, పూజనీయుడు. లోకరక్షకుని పూజించడానికే ఆ జ్ఞానులు తమ దేశం విడిచిపెట్టి వచ్చారు. వారిది ఒకే ఒక్క గురి, ఒకే ఒక్క గమ్యం, యేసుక్రీస్తును కలుసుకొని ఆయనను పూజించడం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధ్యేయము ఏమి సంపాదించాలని పరుగులు పెడుతున్నావు? ఎవరి ప్రేమను పొందుకోవాలని, ఏది సాధించాలని ఆరాటపడుతున్నావు? ఏ తప్పు చేయడానికి పరుగులు తీస్తున్నావు? ఒకవేళ ఎవరైనా ఆ జ్ఞానులను ఆపి, అయ్యా, మీరెక్కడికి వెళుతున్నారు? ఎవరి కోసం తాపత్రయపడుతున్నారు? ఎవరిని కలుసుకోవడానికి పరుగులు పెడుతున్నారు? ఏమిటి మీ ధ్యేయం? ఏమిటి మీ ధ్యాస? దేనికి ఈ తపన అని అడిగితే వారు ఖచ్చితంగా చెప్తారు, మేము లోకరక్షకుని కనుగొని ఆయనను పూజించడానికి వెళ్తున్నామని, ఆయనే మా గురి అని చెబుతారు. ఒక విషయం గమనించండి, ఆ జ్ఞానులు పేదవాళ్ళు కాదు. ఆ విషయం వారి చేతిలో ఉన్న విలువైన బహుమానాలు తెలియజేస్తున్నాయి. వారు వారి దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని వారు కలుసుకోబోతున్న రారాజుకు ఇవ్వాలని తలంచి బంగారమును, సాంబ్రాణిని, బోలమును తీసుకొని వెళ్తున్నారు. వారికి జ్ఞానము, ధనము అన్నీ ఉన్నాయి. కానీ వారు కలిగి ఉన్న ఈ జ్ఞానము కంటే, ఈ బంగారం కంటే, వారు అనుభవిస్తున్న సుఖభోగాల కంటే వారిని సృష్టించిన దేవుణ్ణి కనుగొని ఆయనను ఆరాధించడమే గొప్ప భాగ్యముగా తలంచారు. బైబిల్ సెలవిస్తుంది, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. అనగా ఈ లోకంలో జీవించినంత కాలము నీతిగా బ్రతుకుతూ ఆ తదుపరి ఆయన రాజ్యాన్ని చేరడమే ప్రతి మనిషి యొక్క ధ్యేయము, గమ్యము కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు, ఆయన సన్నిధికి వచ్చి మనసారా సన్నుతించే వాళ్ళు బహు తక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కలిగి ఉన్న సుఖభోగాలు, సిరి సంపదలు ఇవేవి శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా ఒకరోజు మాయమైపోతాయి. కానీ మన దేవుడు శాశ్వతుడు, నిరంతరం ఉండేవాడు. దేవుణ్ణి ఆరాధించడం, ఆయనను పూజించడం, ఆయన చిత్తానుసారముగా జీవించడమే మన ధ్యేయము గనుక ఆయన రాజ్యం చేరడమే మన గురి కావాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.